డాక్టర్ పెద్దపేగు క్యాన్సర్కి కారణాలేంటి, లక్షణాలని ఎలా గుర్తించాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఇలాంటి టాపిక్స్ పై అవగాహన కల్పించడానికి ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అవినాష్ తిప్పని గారు, అలాగే మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాహుల్ నారాయణ్ మద్ది గారు. మీరు కూడా ఇదే టాపిక్ పై ఏదైనా డౌట్స్ ఉంటే డాక్టర్స్తో మాట్లాడడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. హలో అండి, వెల్కమ్ టు ఎన్టీవీ స్టూడియో. సో రాహుల్, మీరు చెప్పండి, పెద్దపేగు అంటే ఏంటి అసలు? ఫస్ట్ క్లారిటీ, అండ్ దాంట్లో ఎన్ని భాగాలు ఉంటాయి? రైట్, పెద్ద పేగు అన్నప్పుడు అక్కడ మనం పెద్ద పేగు అని అంటున్నప్పుడు అక్కడ చిన్న పేగులు కూడా ఉన్నట్టే. పెద్ద పేగు చిన్న పేగు రెండు వేరు. సో ఈ టాపిక్ చెప్పే ముందు ఫస్ట్ మనం ఒక గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ అంటే ఏందో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఈసోఫేగస్ అంటే తెలుగులో ఆహార నాళం అంటారు. సో ఈ ఆహార నాళంలో 3 భాగాలు ఉంటాయి, అది సపరేట్ టాపిక్. ఆహార నాళం తర్వాత మనకు కడుపు ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ స్టమక్, ఆర్ మనం దాని క్యాన్సర్ పరంగా మాట్లాడితే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటారు. ఈ స్టమక్ తర్వాత చిన్న పేగులు స్టార్ట్ అవుతాయి. ఈ చిన్న పేగుల్లో డియోడినం, జెజునం, ఐలియం అని చిన్న పేగులు ఉంటాయి. సో ఈసోఫేగస్, స్టమక్, తర్వాత స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగులు. ఈ చిన్న పేగుల తర్వాత అపెండిక్స్ అని అందరికీ తెలుసు మీకు. అపెండిక్స్ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగులు స్టార్ట్ అవుతాయి. ఈ అపెండిక్స్ తర్వాత మనం మాట్లాడుకునే పెద్ద పేగుల్ని మనం 2 రకాలుగా డివైడ్ చేయాలి. ఒకటి రైట్ సైడ్ కొలాన్ అంటాం, ఇంకోటి లెఫ్ట్ సైడ్ కొలాన్ అంటాం. ఈ రైట్ సైడ్ కొలాన్, లెఫ్ట్ సైడ్ కొలాన్ని జాయిన్ చేసేది ఇంకొకటి మిడ్ కొలాన్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్వర్స్ కొలాన్. సో ఈ రైట్ సైడ్ కొలాన్లో సీకమ్, అసెండింగ్ కొలాన్ ఉంటాయి అనమాట. అంటే సీకమ్ అంటే కింది భాగం, మన పెద్ద పేగులు స్టార్ట్ అవుతున్నప్పుడు అన్నిటికంటే ఫస్ట్ పార్ట్ ఉండేది సీకమ్. సో ఈ సీకమ్ తర్వాత అసెండింగ్ కొలాన్, అసెండింగ్ అంటే పైకి మూవ్ అవుతున్నప్పుడు అసెండింగ్ కొలాన్, తర్వాత ట్రాన్స్వర్స్ కొలాన్, తర్వాత డిసెండింగ్ కొలాన్ కిందికి పోతున్నప్పుడు. సో ఈ అసెండింగ్ కొలాన్, ట్రాన్స్వర్స్ కొలాన్, డిసెండింగ్ కొలాన్ తర్వాత సిగ్మాయిడ్ కొలాన్ ఇంకొక కర్వ్డ్ షేప్ ఉంటుంది. ఆ కర్వ్డ్ షేప్లో ఆర్గన్ ఈస్ కాల్డ్ సిగ్మాయిడ్ కొలాన్. దాని తర్వాత రెక్టమ్ అని ఇంకొక స్పెషల్ భాగం ఉంటుంది. ఆ రెక్టమ్ తర్వాత ఏనల్ కెనాల్ తర్వాత ఏనస్ అంటే మలద్వారం. సో ఈ రైట్ సైడ్ కొలాన్, లెఫ్ట్ సైడ్ కొలాన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది లక్షణాల పరంగా, ట్రీట్మెంట్ పరంగా చాలా ముఖ్యమైనట్టు. ఈ రైట్ సైడ్ కొలాన్ వాళ్ళకి సపరేట్ లక్షణాలు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ కొలాన్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి సపరేట్ లక్షణాలు ఉంటాయి, ఏనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సపరేట్ లక్షణాలు ఉంటాయి, రెక్టంలో ఉన్న వాళ్ళకి సపరేట్ లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాల గురించి మళ్ళీ మనం ఎపిసోడ్ ప్రోగ్రెస్ అవుతున్నా డిస్కస్ చేద్దాము. సో బేసికలీ రైట్ సైడ్ కొలాన్ అండ్ లెఫ్ట్ సైడ్ కొలాన్ డివిజన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెర్ విల్ బి అ సపరేట్ ఆర్గన్ బై నేమ్ రెక్టమ్ విచ్ స్టార్ట్స్ ఆఫ్టర్ కొలాన్ అనమాట. ఈ డిసెండింగ్ కొలాన్, సిగ్మాయిడ్ కొలాన్ తర్వాత రెక్టమ్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు లక్షణాలు కానీ ట్రీట్మెంట్ కానీ విల్ డిస్కస్ ఇన్ ద ఫర్దర్ యాజ్ ద ఎపిసోడ్ ప్రోగ్రెసెస్. ఓకే అండి. సో డాక్టర్ అవినాష్, మీరు చెప్పండి, ఈ పెద్దపేగు క్యాన్సర్ లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి? ఒకవేళ ప్రజలు ఇవి క్యాన్సర్ లక్షణాలా కాదా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, ఎలా గుర్తించాలంటారు? సో సాధారణంగా అన్ని క్యాన్సర్స్కి ఎలా సిమ్టమ్స్ ఉంటాయో పెద్దపేగు క్యాన్సర్ కూడా సిమ్టమ్స్ ఉంటాయి. కానీ ముఖ్యంగా మిస్ అయ్యి కన్ఫ్యూజ్ అయ్యే క్యాన్సర్ సిమ్టమ్స్ ఏమంటే పెద్దపేగు క్యాన్సర్. సో బయట పబ్లిక్ ఏంటంటే మోషన్లో బ్లడ్ పడ్డా, వేడి చేసిందని, లేకపోతే పైల్స్ ఉన్నాయేమో అని, సర్వసాధారణంగా ఈ మోషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ మనం తీసుకునే ఫుడ్ కానీ, లేకపోతే వేడి చేసిందని కానీ పైల్స్ అని దాన్ని కొట్టిపారేసి ఇంట్లో లోకల్ ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. సో మోస్ట్ కామన్గా మిస్ అయ్యేది అక్కడ నుండి స్టార్ట్ అవుతుంటుంది. అన్ని డిసీజ్ లాగానే కోలాన్ క్యాన్సర్ సిమ్టమ్స్ రెగ్యులర్గా మనం చూసే సిమ్టమ్సే. అంటే రొటీన్గా మనం చూసేసరికి సాధారణంగా కడుపులోని కింది భాగం అంటే పొత్తి కడుపు భాగంలో మందులకు తగ్గని కడుపు నొప్పి ఒకటి, ఆ తర్వాత మలబద్ధకం ఒకటి, నెక్స్ట్ వచ్చేసి విరోచనాలు అవ్వడం, మోషన్ వెళ్ళినప్పుడు బ్లడ్ పడడం. ఇవి సాధారణంగా రెగ్యులర్గా ఏ డిసీజ్లో అయినా అందరికీ కామన్గా అయ్యే సిమ్టమ్సే. సో ఈ సిమ్టమ్స్ ఏమున్నా కూడా చూసి కొట్టిపారేస్తుంటారు. సో కోలాన్ క్యాన్సర్కి స్పెషల్గా వేరే సిమ్టమ్ ఉంటుందని మిస్ కావద్దు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఇంపార్టెంట్ ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే ఈ కోలాన్ క్యాన్సర్ సిమ్టమ్ ఏంటంటే పేషెంట్కి ఎలాంటి సిమ్టమ్ ఉండదు, ఓన్లీ ఏంటంటే బ్లడ్ క్షీణించడం, అంటే రక్త క్షీణతతో అంత తెల్లబడిపోతుంటారు అనమాట. సో అనీమియాతో ప్రజెంట్ అవుతుంటారు. ఆ తర్వాత ఏ క్యాన్సర్కైనా మెయిన్గా ముఖ్యమైన లక్షణం ఏంటంటే లాస్ ఆఫ్ వెయిట్ అండ్ లాస్ ఆఫ్ అపిటైట్, అంటే ఆకలి మందగించడం, బరువు తగ్గడం. సో ఈ స్పెక్ట్రమ్ ఆఫ్ సిమ్టమ్స్ అన్నీ మనం రెగ్యులర్గా చూస్తుంటాం. సో ఇవే సిమ్టమ్స్ ఏంటంటే చాలామంది ఇది యానల్ ఫిషర్ అని, పైల్స్ అని సాధారణంగా మిస్ చేస్తుంటారు అనమాట. సో కోలాన్ క్యాన్సర్ ఉన్న సిమ్టమ్స్ ఇవి. సో ఇంతకుముందు రాహుల్ గారు డిస్కస్ చేసినట్టు సో రైట్ సైడ్ కోలాన్, లెఫ్ట్ సైడ్ కోలాన్, ట్రాన్స్వర్స్ కోలాన్
సాధారణ కుడి సైడ్ పేగు క్యాన్సర్ ఉంటే పేషెంట్కి ఏంటంటే అనీమియాతో ప్రజెంట్ అంటే రక్తక్షీణతోనే ప్రజెంట్ అవుతారు. ఎడమ సైడ్ ఉన్న కోలాన్ క్యాన్సర్ అనుకోండి, పేషెంట్కి సాధారణంగా ఏంటంటే మలబద్ధకం కానీ విరోచనాలు అవ్వడం కానీ ఇలాంటి సిమ్టమ్స్తోనే ప్రజెంట్ అవుతారు. ఆ తర్వాత లాస్ట్కి వచ్చే క్యాన్సర్తో అంటే సడన్గా అబ్స్ట్రక్షన్ అంటే పేగు మొత్తం ఉబ్బి పేషెంట్కి సివియర్ కడుపు నొప్పితోని సెప్టిక్ కండిషన్లో హాస్పిటల్కి ల్యాండ్ అవుతుంది. అంటే క్యాన్సర్ ఉంటుంది, పేషెంట్ ఐడెంటిఫై చేయరు, సడన్గా ఆ పేగు మూసుకుపోయి అబ్స్ట్రక్షన్లో అంటే మోషన్ స్టాప్ అయిపోయి వాంతులు ఇవన్నీ హాస్పిటల్ ఎమర్జెన్సీలో అడ్మిట్ అవ్వడం జరుగుతుంది. అంటే సాధారణంగా ఇది 4th స్టేజ్లో. సో ఈ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్ మనం తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ ఏ సిమ్టమ్ అయినా అందరికీ ఈ సిమ్టమ్ అంటే 18 years 19 years ఉన్న వాళ్ళకు కూడా ఈ సిమ్టమ్ ఉంటే ఇమీడియట్గా క్యాన్సర్ అని అలా అనుకోదు. సాధారణంగా ఏంటంటే ఒక 50 years దాటిన వాళ్ళకు, ఒక 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే తప్పకుండా ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి దానికి పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వంశపారంపర్యమైన ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్. నేను చెప్పిన సిమ్టమ్స్ ఉండి ఆ తర్వాత ఫ్యామిలీ హిస్టరీ అంటే 1st degree ఏంటంటే పేరెంట్స్లో కానీ లేకపోతే బ్రదర్ సిస్టర్లో కానీ వాళ్ళ పిల్లల్లో కానీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి క్యాన్సర్ ఉందంటే ముందే అంటే 50 years కాకముందు కూడా ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఏజ్ ఒకటి తీసుకోవాలి, నెక్స్ట్ వచ్చి ఫ్యామిలీ అంటే వంశపారంపర్యంగా వాళ్ళ ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ ఉందా, దాంతోపాటు నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటే కోలాన్ క్యాన్సర్ గురించి మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో మేజర్గా ఈ కేసెస్ అనేవి 50+ వాళ్ళని చూస్తామండి. సాధారణంగా ఏంటంటే ఏ క్యాన్సర్ అయినా 50 years తర్వాతనే చూస్తుంటాం అనమాట రెగ్యులర్గా. ఎనీ క్యాన్సర్ మోస్ట్లీ 50 years తర్వాతనే చూస్తుంటాం. ద ఇన్సిడెన్స్ ఆఫ్ కొలాన్ రెక్టమ్ క్యాన్సర్ ఇప్పుడు యంగ్స్టర్స్లో కూడా వస్తుంది. 30s నుంచి కూడా ఈ క్యాన్సర్ రావడం అనేది సహజం అయిపోయింది. కాకపోతే 50, 45, 50 దాటింది అనుకోండి, ఖచ్చితంగా అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్ ఇలాంటి లక్షణాలు ఇప్పుడు అవినాష్ చెప్పినట్టుగా మోషన్ ఎక్కువ పోవడం, విరోచనాలు కావడం కానీ, మలబద్ధకం కావడం కానీ, బ్లడ్ రావడం, మ్యూకస్ రావడం, అంటే ఇంకోటి ఉంటుంది ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్, అంటే తృప్తిగా మోషన్ పోవట్లేదు, రోజు ఏదో ప్రాబ్లం, ఏదో సగం మోషన్ పోయినట్టు అనిపించడము, తృప్తిగా మోషన్ పోకపోవడం అనేది కూడా ఒక ముఖ్యమైన లక్షణం. ఈ లక్షణాలు ఒక 50 years దాటి వచ్చినాయి అనుకోండి, అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్ ఇట్ హ్యాస్ టు బి మ్యాలిగ్నెన్సీ. అంటే దాని పరంగానే మనం సెర్చ్ మొదలు పెట్టాలి. దానికంటే యంగ్ ఉన్న వాళ్ళు అంటే 30s, 35, 40sలో కూడా ఇవాళ రేపు చాలా కామన్గా ఈ క్యాన్సర్ వస్తుంది. ఇంకోటి అవినాష్ చెప్పినట్టుగా రైట్ సైడ్ కొలాన్ క్యాన్సర్స్లో రక్తక్షీణత, ఓన్లీ అనీమియా, ఇంకా ఏముండదండి వాళ్ళకు, ఈ మోషన్ ఫ్రీగా పోకపోవడం కానీ, బ్లడ్ పడడం ఏముండదు, జస్ట్ అనీమియా, అంత తప్ప ఇంకేముండదు. ఈ పేషెంట్ అందరూ యూజువల్గా ఫిజిషియన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆ ఫిజిషియన్ దగ్గర పోయినప్పుడు యూజువల్గా ఐరన్ డెఫిషియన్సీ అని, నార్మల్ అనీమియా నిర్ధారణ చేసి జనరల్గా వాళ్ళకి బ్లడ్ ఎక్కియడం కానీ, వేరే పరీక్షలు, రొటీన్ పరీక్షలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఈ అనీమియా వచ్చినప్పుడు వాళ్ళు దమ్ము వస్తుందని చెప్పి నడిస్తే దమ్ము, పడుకుంటే దమ్ము, ఇలాంటి ప్రాబ్లమ్స్, అనీమియా ఉన్నప్పుడు దమ్ము బాగుంటుంది అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు కార్డియాలజిస్ట్ దగ్గర పోతారు, లేకపోతే పల్మనాలజిస్ట్ అంటే లంగ్స్ స్పేస్ దగ్గర పోతూ ఉంటారు. సో అక్కడ పరీక్షలు అయిపోయిన తర్వాత వాళ్ళ రొటీన్ పరీక్షల్లో దొరకకపోతే అప్పుడు ఏదైనా క్యాన్సర్ ఉందా అని అనుమానం వస్తుంది. సో ఈ అనీమియా అంటే ఇటువంటి బ్లడ్ పడడం కానీ, మోషన్ ఫ్రీగా రాకపోవడం కానీ, ఇలాంటి లక్షణాలు లేకుండా ఓన్లీ రక్తక్షీణతతో రావడం కూడా అదొక లక్షణం. సో దిస్ హ్యాపెన్స్ ఇన్ యంగ్స్టర్స్ యాజ్ వెల్ యాజ్ ఓల్డ్ ఏజ్. అనీమియాని నెగ్లెక్ట్ చేయడానికి లేదైతే అబ్సల్యూట్లీ నాట్. అండ్ ఓల్డ్ ఏజ్లో అనీమియా వస్తుందంటే అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్ ఇట్ హ్యాస్ టు బి అ క్యాన్సర్. 90% ఆఫ్ కేసెస్లో అది క్యాన్సర్ ప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏజ్ ఈజ్ నాట్ అ లిమిటింగ్ ఫ్యాక్టర్, ఏజ్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అంతే. ఓకే అండి, మరి ఈ పెద్ద పేగు క్యాన్సర్కి కారణాలు ఏంటి? ఇప్పుడు మనం ఇంతకుముందు జస్ట్ ఇప్పుడే మాట్లాడుకున్నట్టుగా ఏజ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ పెద్ద పేగుల క్యాన్సర్ రిస్క్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. 30s కంటే 40sలో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, 40sలో కంటే 50s, 60sలో ఇంకెక్కువ ఛాన్స్ ఉంటుంది. ఏజ్ అనేది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఇంకొక వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం, యోగా లేకపోవడం, ఫిట్నెస్ మెయింటైన్ చేయకపోవడం, స్థూలకాయం, ఒబేసిటీ, ఈ రెండు ఫ్యాక్టర్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. అన్నిటికంటే చాలామంది మిస్ అయ్యేది, చాలామందికి తెలియని ఒక ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే జంక్ ఫుడ్. దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, క్యాన్డ్ ఫుడ్స్ కానీ, ఈ బర్గర్స్, పిజ్జాస్ ఇవన్నీ తినడము, రెగ్యులర్గా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్తో కూడుకున్న డయట్ కాకుండా ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళకి ఈ పెద్ద పేగుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ కెన్ యాడ్ టు జంక్ ఫుడ్ ఈజ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు 90% ఆఫ్ పాపులేషన్ విల్ టేక్ జంక్ ఫుడ్. సో ఈ ఆల్కహాల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ risk factor for colon cancer. Smoking is a risk factor. Many people smoke and drink together, and drink చేస్తున్నప్పుడు ఈ జంక్ ఫుడ్స్ తీసుకోవడము, ప్రాసెస్డ్ మీట్ తీసుకోవడము, మసాలాలు కానీ ఇవన్నీ కానీ. ఇంకొక ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే
రెడ్ మీట్ ఎస్పెషల్లీ పోర్క్ కానీ బీఫ్ కానీ ఎక్కువ తీసుకోవడము అండ్ వెరీ ఫ్రీక్వెంట్లీ మటన్ కూడా, ఈ 3 ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడం, వాటి మీదనే మొత్తం డైట్ మెయింటైన్ చేయడం, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చాలా తక్కువగా తీసుకోవడము అండ్ దే ఆర్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్. వీటిని ఇంకో రకంగా ఏమంటామంటే హై ఫ్యాట్ ఫుడ్, లెస్ ఫైబర్ హై ఫ్యాట్ ఫుడ్. ఈ లెస్ ఫైబర్ అండ్ హై ఫ్యాట్ ఫుడ్తో కూడా ఈ పెద్ద పేగుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కంపేర్ టు ఇండియా అండ్ యుఎస్, ఇండియాలో the risk of colon cancer is around 4 to 6 per 1 lakh population. అదే మీరు యూఎస్ కంపేర్ చేశారనుకోండి, ఇట్ ఈస్ అరౌండ్ 150 to 180 per 1 lakh population. ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్లో దేర్ విల్ బి లెస్ ఫైబర్, హై ఫ్యాట్ తింటారు వాళ్ళు, లెస్ ఫైబర్ తింటారు. ఇంకోటి వాళ్ళ కొమోడ్ యాక్టివిటీస్, వాళ్ళ కొమోడ్ ఇది కూడా వాళ్ళు దే యూజ్ వెస్టర్న్ కొమోడ్, అక్కడ వాళ్ళు మల విసర్జన చేసే విధానం వేరు, మన దగ్గర ఇండియన్ కొమోడ్స్ మనం చేసే విధానం వేరు. సో మన దగ్గర ఫీలింగ్ ఆఫ్ కంప్లీట్ ఎవాక్యుయేషన్, మనం కంప్లీట్గా ఎవాక్యుయేట్ చేస్తాం, వాళ్ళు కంప్లీట్గా ఎవాక్యుయేట్ చేయలేరు. వాళ్ళు వెస్టర్న్ కమోడ్స్లో ఆ రకంగా స్టూల్ ఎవాక్యుయేషన్ సరిగా ఉండదు. సో అట్లాంటప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఫుడ్ అనేది ఆ రెక్టంలో, ఆ కింది భాగం ఏదైతే మనం ఇంతకుముందు డిస్కస్ చేసామో రెక్టమ్ అనే భాగంలో, ఆ భాగంలో ఎక్కువ టైం ఆ భాగంలో ఫుడ్ ఉండిపోతుంది. ఆ భాగంలో ఎక్కువ టైం ఫుడ్ ఉండిపోతే అక్కడ నుంచి కార్సినోజన్స్ అంటే క్యాన్సర్కి దారితీసే కొన్ని రసాయనాలు కానీ కెమికల్స్ కానీ ఆ ఫుడ్ నుంచి బయటకు వస్తుంది. ఎందుకంటే అక్కడ స్టోర్డ్ ఫుడ్, అది చాలా టైం కానీ చాలా రోజులు కానీ అక్కడ ఫుడ్ అక్కడే ఉండిపోతే కార్సినోజన్స్ బయటకు వస్తుంటాయి. సో వాళ్ళకు వెస్టర్న్ పీపుల్కి మనకంటే ఎక్కువగా కొలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇఫ్ యూ కంపేర్ టు ఇండియా, వెస్టర్న్ పాపులేషన్కి ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అదర్వైజ్ లిటరేచర్లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ దేర్ ఆర్ 3-4 మోర్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకుముందు అవినాష్ చెప్పినట్టు ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీలో ఎవరికన్నా ఈ క్యాన్సర్స్, పెద్ద పేగు క్యాన్సర్స్ ఉన్నాయంటే ఈ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్లో కూడా, అంటే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ పీపుల్లో కూడా ఈ పెద్ద పేగుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ పేరెంట్స్కి ఉంది అంటే వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అండ్ దానికి అలాంటప్పుడు స్క్రీనింగ్, ఎర్లీ స్క్రీనింగ్ మెథడ్స్ అనేది మనం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే పర్సనల్ హిస్టరీ, అంటే అంతకుముందు ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే అండి, డాక్టర్స్ మీతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. రాఘవాచారి కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రాఘవాచారి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం సార్, డాక్టర్ గారు చెప్పండి. నేను T20, నా పేరు రాఘవాచారి, ఎస్బీఐ రిటైరీ, 72 years. కొంచెం గట్టిగా మాట్లాడరా సార్? హలో, రాఘవాచారి, 72 years, చెప్పండి రాఘవాచారి గారు. ఎస్బీఐ రిటైరీ. నాకు 2020లో కార్సినోమా కోలాన్ సర్జరీ అయింది. డాక్టర్ చిన్నబాబు చేశారు, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. ఓకే. ఆఫ్టర్ 3 years, అంటే 6 months బ్యాక్ ఈ పెట్ సిటీ చేయించాను, ఏం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకే. బట్ నా అప్పుడప్పుడు ఈ కడుపులో కూడా కొంచెం నొప్పిలాగా అనిపిస్తుంటుంది. అదే నాకు డయాబెటిక్ పేషెంట్ ఆల్సో. ఓకే. డయాబెటిక్ మెటఫార్మిన్ టాబ్లెట్స్ కనుక ఏమన్నా వస్తుందా, మంట ఏంటిది అని ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఓకే. అంటే ఏం కదంటే మెటఫార్మిన్ టాబ్లెట్ తగ్గిస్తే, హిస్టామేట్ 500 తగ్గిస్తే నొప్పి తగ్గింది. ఓకే. కడుపులో మంట ఉన్న నొప్పి తగ్గింది. హిస్టామేట్ 500. ఓకే. అది కరెక్టేనా కాదా మీకు క్యాన్సర్, రాఘవాచారి గారా, మీ క్యాన్సర్ రైట్ సైడ్ అయిందా లెఫ్ట్ సైడ్, అంటే ఏ పార్ట్ ఆఫ్ కోలాన్ తీసారండి? సైడ్, రైట్ సైడ్ కోలాన్. ఓకే. అంటే రైట్ హెమికోలెక్టమీ చేశారా? కార్సినోమా కోలెక్టమీ, అంటే కుడి సైడ్ పేగు తీశారు. ఓకే. ఇప్పుడు మీరు ఆ టాబ్లెట్స్ అప్పటి నుండి వాడుతున్నారా, ఈ మధ్య ఏమైనా కొత్తగా ఏమైనా స్టార్ట్ చేశారా? డయాబెటిక్ పేషెంట్ అయితే నేను ఆ టాబ్లెట్ వాడుతున్నా ఇప్పుడు. ఓకే. 500, దాంతో కొంచెం పెయిన్ వచ్చినట్టు 2 days నుంచి అది స్టాప్ చేసిన. స్టాప్ చేస్తే ఆ పెయిన్ లేదు. ఓకే. స్టాప్ చేస్తే బెటర్గా ఉందంటే యూ కెన్ కంటిన్యూ, మీరు యూ కెన్ చేంజ్ ద మెడికేషన్. ఈ చేయించాలా, ఇది ఏంటి కొలనోస్కోపీ కింద చేయించాలా అని చెప్పి. అంటే మీరు రెగ్యులర్గా ఫాలోఅప్లో సిఏ టెస్ట్ ఒకసారి చేయించాల్సి ఉంటుంది. ఎవ్రీ 3 monthsకి సిఏ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్గా చేయించుకుంటున్నా, 2020లో ఆపరేషన్ అయిందన్నారు కదా, ఎవ్రీ 3 monthsకి సిఏ టెస్ట్ ఒకసారి చేయించుకోవాల్సి ఉంటుంది. చేయించారా ఈ మధ్యలో? చెప్పండి. 2.61 ఉన్నది. ఓకే, ఫైన్. సో సాధారణంగా సిఏ లెవెల్స్ నార్మల్ ఉంటే రొటీన్గా కొలనోస్కోపీ అయితే మేమేం అడ్వకేట్ చేయము, కానీ పేషెంట్కి ఏదైనా సిమ్టమ్స్ ఏమన్నా వస్తే ఒక్కసారి కొలనోస్కోపీ చేస్తాము. మీరు ఆల్రెడీ ఒకసారి పెట్ సిటీ కూడా చేయించారన్నారు, పెట్ సిటీ కూడా నార్మల్ ఉంది కాబట్టి ఇప్పుడు కొలనోస్కోపీ ఏం అవసరం ఉండకపోవచ్చు అండి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు మెట్ఫార్మిన్ 500 తీసుకుంటున్నారు కదండి, ఈ మెట్ఫార్మిన్ 500తో కూడా కొంచెం అసిడిటీ, అవినాష్ అన్నట్టుగా అసిడిటీ ఉండొచ్చు. అండ్ మీరు డయాబెటిక్ కాబట్టి డెఫినెట్లీ మీకు ఆ ఎకోస్ప్రిన్ టాబ్లెట్ కూడా ఉంటుంది.
ఈ ఎకోస్ప్రిన్ ట్యాబ్లెట్తో కూడా కొంచెం అసిడిటీ ఉంటుంది. ఆ ఎకోస్ప్రిన్ అండ్ మెట్ఫార్మిన్ వీలైతే దాన్ని ఏమైనా మార్చగలిగితే కూడా మీ అసిడిటీ తగ్గుతుంది. అండ్ మీరు అన్నట్టుగా ఇప్పుడు రీసెంట్గా CEA 2.6 ఉంది కాబట్టి దగ్గరలో మీరు యూ జస్ట్ విజిట్ యువర్ డాక్టర్ ఎవ్రీ 3 months. అదర్వైజ్ పెద్దగా చేసేది ఏం లేదు. యూ జస్ట్ కన్సల్ట్ యువర్ డాక్టర్, వాట్ ఎవర్ టెస్ట్ దే హ్యావ్ టు పర్ఫామ్ దే విల్ డూ ఇట్. ఓకే అండి, డాక్టర్ అవినాష్ గారు, ఈ పెద్ద పేగు క్యాన్సర్ని అసలు ఎలా నిర్ధారించాలి? సో ఈ పెద్ద పేగు క్యాన్సర్ నిర్ధారించడానికి రొటీన్గా రెగ్యులర్గా ఉండే ఇన్వెస్టిగేషన్స్ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో సాధారణంగా ఏంటంటే క్యాన్సర్ నిర్ధారించడానికి చేయాల్సిన పరీక్షలు ఉంటాయి. ఆ తర్వాత క్యాన్సర్ వచ్చిన తర్వాత ఫాలోఅప్కి మనం చేసే టెస్టులు ఉంటాయి. సో సాధారణంగా పెద్ద పేగు క్యాన్సర్కి మనం ఇన్వెస్టిగేషన్ చేయాలంటే పేషెంట్కి అంటే ఈ మలబద్ధకం కానీ, విరోచనాలు అవ్వడం కానీ, సాధారణంగా మోషన్లో బ్లడ్ పడడం కానీ, ఈ 50 years దాటిన తర్వాత అనీమియా ఉంటే ఏంటంటే ఒకసారి ఫస్ట్ ఏంటంటే కొల్నోస్కోపీ పరీక్ష అని ఉంటుంది అనమాట. కొల్నోస్కోపీ పరీక్ష అంటే ఒక కెమెరా ద్వారా ఒక గొట్టం మలద్వారం నుండి మొత్తం పేగును మొత్తం పరీక్షించడం జరుగుతుంది. దీన్ని కొల్నోస్కోపీ అంటారు. అంతేకాకుండా దీంట్లోనే ఇంకో వేరియంట్ వచ్చేసి సిగ్మాయిడోస్కోపీ. సిగ్మాయిడోస్కోపీ అంటే దీంట్లో కెమెరా ఉంటుంది, ఇది కూడా ఒక గొట్టం పరీక్ష, కానీ కింది భాగం అంటే మలద్వారం నుండి ఆ సిగ్మాయిడ్ పేగు వరకే చూడడం జరుగుతుంది. సో ఈ కొల్నోస్కోపీ పరీక్ష చేస్తే ఏంటంటే సో మనకు ఒక 3 రకాల ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకటి ఏంటంటే ఈ పేగులో ఎక్కడన్నా గడ్డ కానీ క్యాన్సర్ కానీ ఉందా, అది ఒకటే చోటు ఉందా లేకపోతే పేగు మొత్తంలో ఉందా, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ పేగుల్లో ఏమంటే కొన్ని గడ్డలు కానీ కంతులు కానీ పులిపిర్లు కానీ ఈ 3 రకాల అంటే పర్యాయ పదాలు రకరకాలుగా వాడుతుంటారు అనమాట. సో కడుపు లోపల చిన్న చిన్న గుళ్ళల్లాగా వీటిని పాలిప్స్ అంటాం అనమాట. పాలిప్స్ కానీ అడినోమాస్ అంటాం. సో సాధారణంగా చాలామంది పీపుల్లో క్యాన్సర్ గడ్డ కంతి లేకున్నా కూడా ఈ పేగులో పాలిప్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఈ పాలిప్స్ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, కొంతమందికి 100 నుండి 1000 పాలిప్స్ కూడా ఉంటాయి. ఈ పాలిప్స్ కూడా క్యాన్సర్కి దారి తీస్తాయి అన్నమాట. సో మనం ఈ పరీక్ష చేసినప్పుడు ఏమైనా పాలిప్ ఉందా లేదా అని మనకు తెలుస్తుంది. తర్వాత మూడోది వచ్చేసి ఏంటంటే మనం ఆపరేషన్ ఎంతవరకు చేయాలి, ఎంతవరకు పేగు తీసేయాలి అనే దాని గురించి మనం కొల్నోస్కోపీ పరీక్ష చేస్తాం. ఆ తర్వాత ఇది టేక్ ద కాల్. ఓకే, సో మహేష్ కాల్ చేస్తున్నారు మిర్యాలగూడ నుంచి. హలో మహేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి మహేష్ గారు. మా మదర్ కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి. ఓకే. లాస్ట్ ఇయర్ మేలో రికగ్నైజ్ అయింది. ఓకే. ట్యూమర్ సైజ్ 2 centimeters ఉంది. ఓకే. కాకపోతే -నెగిటివ్ వచ్చిందండి. ఓకే. సో ఫస్ట్ ట్యూమర్ రిమూవ్ చేశారు, తర్వాత కీమో 8 sessions ఫాలోడ్ బై రేడియేషన్ కూడా అయిపోయింది. ఓకే. సో రేడియేషన్ తర్వాత మళ్ళీ ఇంకా మెడికేషన్ ఏమన్నా వాడాలని, అది డౌట్. జనరల్గా 8 cycles ఆఫ్ కీమోథెరపీ షుడ్ బి ఎనఫ్ అండి, ఫైన్. బట్ రీసెంట్గా కొత్తగా గైడ్లైన్స్లో ఒక 1 year కోర్స్ ఆఫ్ ఒక డిఫరెంట్ ట్యాబ్లెట్ ఒకటి, దాన్ని కిప్స్టబిన్ ట్యాబ్లెట్ అంటారు. ఆ 1 year కోర్స్ ఆఫ్ ట్యాబ్లెట్ కూడా వాడితే కొంచెం బెటర్. అదర్వైజ్ ఇఫ్ యూ హ్యావ్ ఫినిష్డ్ 8 sessions ఆఫ్ కీమోథెరపీ అండ్ రేడియేషన్, ఇఫ్ యువర్ కన్సల్టెంట్ హ్యాస్ నాట్ ప్రిస్క్రైబ్డ్ ఎనీ అదర్ ట్యాబ్లెట్స్, దట్స్ ఫైన్. బట్ ఇఫ్ యూ వర్ టు బి మై పేషెంట్, ఐ వుడ్ ఆస్క్ యూ టు టేక్ ఒక 1 year కోర్స్ ఆఫ్ కిప్స్టబిన్ ట్యాబ్లెట్ అని ఒక 14 days కోర్స్ తీసుకొని 1 week బ్రేక్, మళ్ళీ 14 days కోర్స్ 1 week బ్రేక్ లాగా ఒక 1 year కోర్స్ ఆఫ్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే దట్ వుడ్ బి బెటర్. బికాస్ దిస్ ఈస్ ఇండికేటెడ్ ఇన్ -నెగిటివ్ క్యాన్సర్స్. ఈ -నెగిటివ్ క్యాన్సర్ కాకుండా వేరే వేరియంట్ ఆఫ్ క్యాన్సర్స్లో ఈ ట్రీట్మెంట్ ఏం చెప్పాము మేము, -నెగిటివ్ వేరియంట్ కాబట్టి దిస్ చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్, ఈ ట్యాబ్లెట్స్, ఇది నాట్ ఈవెన్ ఐవీ ఇంజెక్షన్, జస్ట్ ట్యాబ్లెట్ కాబట్టి యూ కెన్ కంటిన్యూ దిస్. ఎందుకంటే -నెగిటివ్ వేరియంట్ ఈజ్ అన్ అగ్రెసివ్ వేరియంట్. లక్కీగా మీ మదర్కి ఇట్ వాజ్ 2 centimeters ఆర్ లెస్ దాన్ దట్ కాబట్టి ఫైన్ ఎనఫ్. బట్ -నెగిటివ్ అగ్రెసివ్ వేరియంట్ కాబట్టి మీకు 8 cycles ఆఫ్ కీమోథెరపీ ఇచ్చారు. హ్యాడ్ ఇట్ బీన్ ఎనీ అదర్ వేరియంట్ 8 cycles కూడా ఇవ్వకపోవు మీకు. సో 8 cycles అయిన తర్వాత ఈ 1 year కోర్స్ ఆఫ్ ట్యాబ్లెట్ ఐ వుడ్ సజెస్ట్. ఓకే అండి, ఇంకో కాలర్ ఉన్నారు, అయ్యప్ప రెడ్డి గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే నమస్తే. మీరు టీవీ చూడొద్దండి, మీరు ఫోన్ లో మాట్లాడండి, టీవీ చూడొద్దు. మా మనోరాల్కి చెప్పండి. మా మనోరాల్కి క్రోన్స్ అని వచ్చింది. క్రాన్స్ డిసీజ్. ఓకే, ఫైన్. ఆ క్రోన్స్ బాగా అవుతుందా కాదా అని అడుగుదామని. సో ఈ క్రాన్స్ డిసీజ్ అండి అదొక రకమైన ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు. సో ఈ క్రాన్స్ డిసీజ్ కూడా వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ క్యాన్సర్. సో మీ మనవరాల వయసు ఎంత అండి?
టీవీ చూడొద్దండి. హలో. సో ఈ క్రాన్స్ డిసీజ్ వచ్చేసి ఏంటంటే చాలా రిలాప్సెస్ రికరెన్సెస్ ఉంటాయి. సో తప్పకుండా రెగ్యులర్ ఫాలోఅప్స్ రెగ్యులర్ మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ చేసి మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి. రాహుల్ గారు, ఈ పెద్ద పేగు క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఏంటి, ఎలా చేస్తారు? ఇంతకుముందు అవినాష్ స్టాప్ చేసాం క్వశ్చన్. అవినాష్ ఆ టాపిక్ కంటిన్యూ చేస్తుండే. దట్స్ ఓకే. సో మనం క్వశ్చన్ తీసుకోవడంలో అయిపోయింది. సో కొల్నోస్కోపీ చేయడం అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఆ కెమెరా పంపించేసి పేగు మొత్తం ఏమైనా క్యాన్సర్ ఉందా, లేకపోతే పేగు లోపల పులిపుర్లు కానీ పాలిప్స్ కానీ అడినోమోస్ కానీ ఎలా ఉన్నాయని చూడడం జరుగుతుంది. ఇవి చూసిన తర్వాత నెక్స్ట్ కొల్నోస్కోపీ ద్వారా ఏం చేస్తామంటే ఒకవేళ పులిపిరిలాగా కానీ కంతిలాగా కానీ ఏదైనా గుళ్ళలాగా కానీ పేగులో ఉంటే దాని నుండి ఒక చిన్న ముక్క తీయడం జరుగుతుంది. లేదు ఆ పేగులో ఏదైనా గడ్డ కానీ ఉంటే ఆ గడ్డ నుండి కూడా ఒక పీస్ తీయడం జరుగుతుంది. సో ఈ తీయడం వల్ల మనకి ఏంటంటే అది నిజంగా క్యాన్సరా కాదా అని మనకు తెలుస్తుంది. సాధారణంగా ఈ పాలిప్స్లో ఏంటంటే క్యాన్సర్ ఉండకపోవచ్చు, మామూలుగా బినైన్ అంటే మామూలు మోస్తారు, మామూలు గడ్డలాగా ఉండొచ్చు. ఈ పీస్ తీసిన తర్వాత అది మంచి రకమైన క్యాన్సరా, చెడు రకమైన క్యాన్సరా, ఎలాంటి క్యాన్సర్ అనేది మనకు తెలుస్తుంది. అంటే ఓకే అండి, రైట్. కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. రాంబాబు గారు కాల్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. సార్ నా వయసు ఇప్పుడు 37 ఇయర్స్ అండి. అయితే నాకు 2019లో ఇట్లా కాన్స్టిపేషన్ ఇష్యూ ఎన్ని రోజులకు కూడా తగ్గకపోతే కొల్నోస్కోపీ చేశారు సార్. కొల్నోస్కోపీ చేసి అందులో అల్సరేటివ్ కొలిటిస్ అని చెప్పి ఫైండ్ అవుట్ చేశారు. సో తర్వాత బయాప్సీకి పంపించారు. బయాప్సీ పంపించి బయాప్సీ ప్రాబ్లం లేదు, నార్మల్ వచ్చింది అని చెప్పి చెప్పారు సార్. ఇది 2019లో జరిగింది. సో తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఏం ప్రాబ్లం లేదు సార్. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ అప్పుడప్పుడు కొంచెం కాన్స్టిపేషన్ ఇష్యూ లాగా అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కసారి 2 days ఒకసారి మోషన్ అవ్వడం, లేదంటే ఒక్కొక్కసారి మోషన్ అయినా సరే స్టమక్ ఎంటీ అయింది అనే ఫీలింగ్ రాకుండా ఇంకా మోషన్ కి వెళ్ళాలి అనే ఫీలింగ్ ఉండటం అలా అనిపిస్తుంది. సో ఏమైనా టెస్ట్ చేయించుకుంటే బెటర్ అంటారా సార్, లేదంటే అవసరం లేదంటారా సార్? అంటే మీరు ఇప్పుడు అల్సరేటివ్ కోలైటిస్ అని డయాగ్నోస్ అయ్యి 2020 అన్నారు కదా, ఇప్పటికి ఆల్మోస్ట్ 4 years అయింది. మీరు రెగ్యులర్గా మెడికేషన్ తీసుకుంటున్నారా లేదా అండి? సార్ మెడికేషన్ అంటే మందులు ఏమైనా వాడుతున్నారా? దానికి మెసకోలమైన్ అని ఇలాంటి డ్రగ్స్ కొన్ని ఉంటాయి, మెసకోలైన్ ఏమైనా మందులు ఏమైనా వాడుతున్నారా, ఏం వాడట్లేదా? మెడిసిన్ ఇచ్చారు, తర్వాత ఇంకా దాని గురించి అసలు ఏం లేదు సార్. మీరు మందులు వాడుతున్నారా లేదా అండి? లేదు సార్, దాంట్లో అల్సరేటివ్ కోలిటిస్ గురించి ఏం లేదు. నేను నాకు కొంచెం వేరే అప్పుడు స్పైనల్ కార్డ్ ట్యూమర్ వస్తే ఆ ట్యూమర్ కి కూడా సర్జరీ అయింది తర్వాత 2021లో. సో అప్పుడు దానికి మెడికేషన్ వాడాను. ఆ తర్వాత రీసెంట్ గా మనకి ఎరిథ్రోసైటిస్ అని చెప్పి ఫైండ్ అవుట్ చేసి దానికి మెడికేషన్ ఇచ్చారు, అది వాడుతున్నాను. అంతేగాని మనకి ఇది దీని గురించి అయితే అల్సరేటివ్ కోలిటిస్ గురించి అయితే మెడిసిన్స్ ఏం వాడట్లేదు సార్ ప్రజెంట్. సో ఏంటంటే అల్సరేటివ్ కోలైటిస్ ఉన్నప్పుడు అంటే రెగ్యులర్ ఫాలోఅప్స్ ఆర్ వెరీ మచ్ మ్యాండేటరీ అండి. సో ఎప్పుడు కొల్నోస్కోపీ చేయించుకున్నారో ఆ పాత దానికి మళ్ళీ రెగ్యులర్ కొల్నోస్కోపీ మ్యాండేటరీగా ఉంటాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 4 years అయింది కాబట్టి. సో మీకు సిమ్టమ్ ఉన్నా లేకపోయినా ఒక 6 months to 1 year ఒకసారి మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని తప్పకుండా కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. సో దట్ దే విల్ గైడ్ యూ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలి, మెడిసిన్స్ వాడాలా లేదా. కొంతమందికి అల్సరేటివ్ కోలైటిస్ అని డయాగ్నోస్ అయినప్పటికీ ఏం సిమ్టమ్స్ ఏమి ఉండవు. సో ఏం సిమ్టమ్స్ ఉండకపోతే మెడికేషన్ ఏమి రాయము. కానీ ఏంటంటే ఏం సిమ్టమ్ లేదని పేషెంట్ మిస్ అయిపోయి ఆఫ్టర్ సడన్గా రిలాప్స్ వచ్చేసి వ్యాధి పెరిగిపోయిన తర్వాత హాస్పిటల్కి చాలాసార్లు ప్రజెంటేషన్స్ మేము చూస్తుంటాం. సో మీరు దాన్ని మిస్ చేయకుండా రెగ్యులర్ ఫాలోఅప్స్ ఒక మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర వెళ్తుంటే యూ విల్ బి ఫైన్ సార్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకో కాలర్ ఉన్నారండి, కాలర్ని తీసుకుందాం. వంశీకృష్ణ గారు కాల్ చేస్తున్నారు వైజాగ్ నుంచి. హలో. హలో వంశీకృష్ణ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. వంశీకృష్ణ గారు మేడం, జయకృష్ణ. నమస్తే మేడం. చెప్పండి. చెప్పండి జయకృష్ణ గారు. సార్ మా మదర్కి గొంతులోనే వచ్చింది సార్ క్యాన్సర్. ఓకే చెప్పండి. అది రేడియేషన్ కీమోథెరపీ అన్ని అయిపోయాయి సార్. ఓకే. కానీ ఎవ్రీ 4 months కి అది క్లోజ్ అయిపోతుంది సార్. అది ఆహారం దిగడం చేయడం ఇబ్బంది అయిపోతుంది. గ్యాస్ట్రాలజీ దగ్గర అని దాన్ని ఫ్రీ చేయడము అలాగే అది కంటిన్యూ అలాగ అవుతుంటది సార్. ఇప్పుడు అంటే గొంతు క్యాన్సర్ అంటే ఏది, ఓరోఫారింగ్సా క్రికోఫారింగ్స్ అంటే ఏ క్యాన్సర్ మీకు ఏమైనా తెలుసా అండి? అది ఆహారం దిగే దగ్గరే వచ్చింది సార్. సార్ ఈ ఆహారం దిగే దగ్గర క్యాన్సర్ వచ్చి సాధారణంగా రేడియేషన్ ఇస్తాం అనమాట. ఈ రేడియేషన్ ఇచ్చిన తర్వాత దానికి స్ట్రక్చర్ అని చెప్పేసి ఈ అన్నవాయికి ఏదైతే ఉందో మూసుకుపోతుంది ఆ రేడియేషన్ వల్ల.
సో ఈ రేడియేషన్ వల్ల మూసుకుపోవడం వల్ల ఏంటంటే మింగడం కొంచెం కష్టంగా ఉంటుంది, కొంతమందికి ఓన్లీ ద్రవ పదార్థాలే లోపలికి వెళ్తుంటాయి. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఏం చేస్తారు, డైల్టేషన్ అని చేస్తుంటాయి. డైల్టేషన్ అంటే గొట్టం పరీక్ష ద్వారా ఏదైతే ఆహార నాళం ఉందో దాని సైజును కొంచెం డైలేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ రెగ్యులర్గా రేడియేషన్ ఇచ్చిన పేషెంట్లో మేము సాధారణంగా చూస్తూనే ఉంటాం. సో రొటీన్గా ఈ డైల్టేషన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎన్నిసార్లు డైల్టేషన్ చేసినా ఒకవేళ ఇబ్బంది ఉంది అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఫీడింగ్ జెజునాస్టమీ అని చెప్పేసి చిన్న పేకు ఒక హోల్ వేసి భోజనం చేసే ప్రయత్నం కూడా చేస్తుంటాం. కానీ అది సాధారణంగా లాస్ట్కి మనం డైల్టేషన్ అన్నీ చేసి డైల్టేషన్ ఫెయిల్ అవుతే తప్ప అలాంటిది చేయం. తర్వాత ఈ డైల్టేషన్ రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ టైం ఒకసారి డైల్టేషన్ చేయించుకున్న తర్వాత నెక్స్ట్ సెట్టింగ్స్కి రోగి హాస్పిటల్కి రాడు. ఏంటంటే ఓకే పర్వాలేదు తగ్గిపోయింది కదా అని ఫాలోఅప్స్ ఉండరు. సో ఈ పేషెంట్స్ ఏంటంటే రెగ్యులర్గా మీరు మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర రెగ్యులర్గా వెళ్ళి డైల్టేషన్ చేయించేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు డైల్టేషన్కి రావాలని కనుక్కొని మీరు రెగ్యులర్గా డైల్టేషన్ చేయించేసుకున్నారనుకోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే డాక్టర్ రాహుల్ అండ్ డాక్టర్ అవినాష్, థ్యాంక్ యూ సో మచ్ అండి. పెద్ద పేగు క్యాన్సర్కి సంబంధించి చాలా విషయాలపై అవగాహన కల్పించినందుకు.